హాయ్ హలో వెల్కమ్ టు కవర్ విత్ కబర్లు. ఈరోజు మనం 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 1 కోసం కబర్లు చెప్పుకుందాం. మీరు ఎంతమంది చూసేసారు? నేను కూడా చాలా రోజులైంది చూసి. బట్ సీజన్స్ అన్ని రీక్యాప్ చేసుకున్నా ఊరికే. సో, అందుకని ఇంత టైం పట్టింది. మీరు ఎవరైనా 'స్ట్రేంజర్ థింగ్స్' ఇంకా చూడకపోతే అర్జెంట్‌గా సీజన్ 1 నుంచి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో, ఈ సీజన్ ఎలా అనిపించింది అంటే యాక్చువల్లీ ఈ ఇయర్ చాలా హిట్ సీరీస్ వచ్చాయి. బట్ అన్నిటికి వచ్చిన కొత్త సీజన్స్ అన్నీ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. లేటెస్ట్‌గా వచ్చిన సీజన్స్ లేదా ఓకే. ఓకే అనిపించాయి. యావరేజ్ అనిపించాయి. బట్ 'స్ట్రేంజర్ థింగ్స్' మాత్రం దానికి డిఫరెంట్. 'డఫర్ బ్రదర్స్' అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి సీజన్‌కి హై ఇస్తూనే ఉంటారు. ఈ సీజన్‌కైతే ఇంకా హైప్ పెంచేశారు. మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ గాని, క్వాలిటీ ఆఫ్ ద సీరీస్ గాని అన్ని క్రాఫ్ట్స్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. బట్ మీకు సబ్‌టైటిల్స్‌తో చూడడం ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఇంగ్లీష్‌లోనే చూడండి. ఎందుకు అనంటే ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఉంటుంది కదా! అది ఒరిజినల్‌లో వాళ్ళు చెప్తారు. మనకక్కడ ఫన్ జనరేట్ అవుతూ ఉంటుందనమాట. బట్ డబ్బింగ్‌లో ఏంటనంటే ఒక ఫ్లాట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ ఓకే. ఓకే. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ తెలుగు ఓన్లీ తెలుగులోనే చూడండి. ఇంకా ఈ సీజన్‌లో చాలా కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. అందులో హాలీ అండ్ డెరిక్ అనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 2 కొంచెం ఇంప్రెస్ చేశాయి. ఈసారి వీలర్ ఫ్యామిలీని మొత్తం బాగా వాడేసారనిపించిందబ్బా! ఆ కరీన్ వీలర్ అయితే మంచి ఫైటింగ్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంకా నాన్సీ వీలర్, మైక్ వీలర్ అయితే వీళ్ళిద్దరికీ చెరో 2 ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇచ్చారు. హాలీ వీలర్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ సీజన్‌లో మైక్ ఎలానో ఈమెను కూడా అలానే ఈమెకు కూడా మంచి క్యారెక్టర్ ఉంది చెప్పాలనంటే. హ్మ్. ఈ 2 క్యారెక్టర్స్ డెరిక్ అండ్ హాలీ ఇద్దరు క్యారెక్టర్స్ బావున్నాయి. వాళ్ళు చాలా చేశారు. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బావుంది. వీళ్ళు కూడా చాలా క్యూట్‌గా, నీట్‌గా భలే ఉన్నారనిపించింది. మ్యాక్స్ కోమాలో ఉన్నా కూడా తన క్యారెక్టరైజేషన్ చాలా పెట్టుకున్నారు. వాల్యూమ్ 2లో ఒక ఫుల్ ఎపిసోడ్ అంతా మ్యాక్స్ మీదనే ఉంటుందంట. చూడాలి ఎలా ఉంటుందో. ఐయామ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. హ్మ్. ఇంకా ఈ సీజన్‌లో నాకు తెలిసి మాక్సిమం మీరందరూ చూసేసారు కదా! సో, అందుకనే ఇట్స్ లైక్ ఎ జనరల్ డిస్కషన్ ఓకే. సో, ఈ సీజన్‌లో ఈ వాల్యూమ్ 1లో లాస్ట్ ఎపిసోడ్ ఎంతమందికి మంచి హై ఇచ్చింది, క్రేజీగా అనిపించింది చెప్పండి. నాకైతే భలే అనిపించింది. విలన్ ఎప్పుడు మనం ఒక విక్టిమ్ అండ్ డిప్రెసింగ్, లో ఫీల్ అయ్యే క్యారెక్టర్‌గానే చూపించారు. చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ కొంచెం బోరింగ్‌గా కూడా ఉంటుంది. ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఉంటది. అయితే వెంకన్న గారు లేచేటప్పుడు వీడికి మెడ మీద ఏదో వస్తది. లేదననంటే ఏడుస్తూ ఉంటాడు. ఈ 2 ఎమోషన్సే ఉంటాయి మాక్సిమం. సో, కొంచెం బోరింగ్‌గా ఉంటుంది. బట్ అలాంటిది ఈ సీజన్‌లో అసలెప్పుడు కూడా చెప్పాలంటే మనకి ఈ సీరీస్‌లో చాలా మందికి చాలా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ నాకు తెలిసి స్పెసిఫిక్‌గా విల్‌ని ఎవరు ఫేవరెట్ అని అనుకుని ఉండుండరు. బట్ అలాంటిది విల్ క్యారెక్టర్ ఆర్క్ సడెన్‌గా జై అని లేపారు. సూపర్ క్రేజీగా అనిపించింది. ఇంకా ఈ సీజన్ తర్వాత విల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా, ఇంకా ఏం చెప్పాలనిపిస్తుంది? యాహ్! సీజన్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎవరో ఒకరు చనిపోతారు అంటున్నారు. హోప్‌ఫుల్లీ మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? ఎవరు చనిపోకూడదు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో. నాకెందుకనో ఎల్ ఆర్ విల్, స్టీవ్ ఆర్ డస్టిన్, జాయ్స్ ఆర్ హోపర్ అనిపిస్తుంది. ఎల్ ఆర్ విల్ ఎందుకు అని అనిపిస్తుందంటే, విల్‌కి ఇప్పుడు పవర్స్ వచ్చాయి ఓకే. బట్ వెక్నాకి తెలిస్తే వెక్నా విల్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు కదా! బట్ అది దాటి విల్ ఫైట్ చేయాల్సొస్తుంది. సో, అందుకని చెప్పి మేబీ ఐదర్ వెక్నా చనిపోతే విల్ కూడా చావాల్సొస్తుంది. లేకపోతే దీన్ని అపోజ్ చేయాలననంటే ఎల్ చనిపోతుంది అని నాకనిపిస్తుంది. ఓకే. జస్ట్ ఊహించుకోవడమే కదా! ఏముంది? మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఏ క్యారెక్టర్ చనిపోతుంది అనిపిస్తుంది? అలాగే 'జాయ్స్ ఆర్ హోపర్‌లో' ఇంతవరకు జాయ్స్ ఏంటనంటే తన పిల్లలే తన లైఫ్ వాళ్ళని ఎలా అయినా ప్రొటెక్ట్ చేయాలి అనే దాంట్లోనే ఉంటూ ఉంటుంది. బట్ వన్స్ విల్ ఇలా చూసాక లైక్ ఇంకా విల్‌ని కాపాడడం, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు తనకి. లైక్ హి ఈస్ గ్రోన్ అప్ నౌ అండ్ హి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నట్టట్లు వచ్చేసింది. సో, అలా అని నేను అనుకుంటున్నాను అంతే. జస్ట్ ఐ డోంట్ నో. ఏదేమైనా సరే వెక్నా కూడా చనిపోవాలి కదా! సో, తప్పదు కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి అనిపిస్తుంది. మీరు ఏం గెస్ చేస్తున్నారు? అండ్ ఇంకో ఫన్నీ పార్ట్ ఏమనిపించిందంటే ఆ హాలీ వీలర్ పాపం ఎక్కడికక్కడ తీసుకుపోతే వీళ్ళంతా ప్లాన్ చేసి వెపన్స్ రెడీ చేసుకొని రక్తాలు చిందించడానికి రెడీ అయితే ఆ పాప క్యూట్‌గా భలే ఎంజాయ్ చేస్తూ ఉంటుందక్కడ. నాకది చాలా ఫన్నీగా అనిపించింది. బావుంది. చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఫినాలే మన ఇండియాలో కూడా థియేటర్‌లో రిలీజ్ చేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. ఇక్కడ కూడా రిలీజ్ చేయొచ్చు కదా! ఎలానో ఏం మూవీస్ లేవు నాకైతే ఇంకేం కనిపియట్లేదు. కొంచెం మనము ఎంజాయ్ చేయొచ్చు. హోప్‌ఫుల్లీ ఇక్కడ కూడా స్క్రీన్స్ వేస్తే బావుండు. చూద్దాం ఏమవుతుందో. సో, ఓకే గాయ్స్. అలా మీరెంతమంది వెయిట్ చేస్తూ ఉంటున్నారు నెక్స్ట్ వాల్యూమ్ 2 కోసం? ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ అండ్ ఎస్పెషల్లీ ఫినాలే అయిపోయింది ఇంకా 'స్ట్రేంజర్ థింగ్స్.' బట్ యాహ్! అండ్ ఇంకో క్రేజీ పార్ట్ ఏంటంటే ఈ పిల్లలందరూ పెద్దోళ్ళయిపోయారు కదా! యాక్చువల్లీ మనం కూడా అయ్యాం. మనం రియలైజ్ అవ్వట్లేదు అంతే. అండ్ వాళ్ళు ఆడుకునే డి గేమ్‌లోని క్యారెక్టర్స్ పేర్లే వీళ్ళు విలన్‌గా పెట్టుకుంటారు. భలేగా 'మైండ్ ఫ్లేయర్' అని, 'డెమోగ్రాఫిన్' అని, 'వెక్నాన్' అని భలే సెట్ చేసుకున్నారు. చాలా బావుంది. అందుకే ఈ సీజన్ సంథింగ్ డిఫరెంట్ స్పెషల్‌గా ఉంటుంది.
అండ్ మన ఫేవరెట్ డ్యూయో డస్టిన్ అండ్ స్టీవ్ ఈ సీజన్‌లో చిరాకు తెప్పించారు. చాలా ఇరిటేషన్ వచ్చేసింది టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అట్‌లీస్ట్ వాల్యూమ్ 2లో అయినా సరే మళ్ళీ ఆ డ్యూయో యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాక్ వస్తే బావున్ను అనిపించింది. అండ్ స్టీవ్‌ని అనవసరంగా అండ్ నాన్సీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నో నీడ్ ఆఫ్ దట్ వన్. స్టీవ్ లానే ఉండేయండి. చాలా బావుంది అలానే. ఫస్ట్ సీజన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కిడ్స్ అందరూ వీళ్ళ కోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తుంటారు. నాన్సీ తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటుంది. జోనథన్ బ్రదర్ కోసం వెతుకుతా ఉంటాడు. బట్ స్టీవ్ ఔట్ ఆఫ్ నోవే తనకి ఎవరితో ఏం కనెక్షన్ లేదు. బట్ స్టిల్ ఫస్ట్ సీజన్ నుంచి ఆ డెమో డాగ్స్, ఆ డెమో డ్రాగన్స్ అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే చాలా బావుంది. లెట్ హిమ్ ఎంజాయ్ యార్. అండ్ నాన్సీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చుతుంది. లైక్ ఒక మంచి యాటిట్యూడ్‌తో, ఒక ఇంపల్స్‌తో భలే చేస్తుంది. నాకు ఆమె యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చుతాయి. హోప్‌ఫుల్లీ వాల్యూమ్ 2లో ఇవన్నీ మనం చూద్దామని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ టాటా అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.